హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఏం లేదండి, ఇలాంటి క్రిస్టల్ బేస్ శారీ కలర్ తీసుకున్నాను నేను. ఇలాంటివి నామం, ఇలాంటి బీడ్స్ స్మాల్ 2mm బీడ్స్ కుచ్చులు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక సూదికి 6 పొరల దారం ఎక్కించి పెట్టేసినాను. అంటే ఇటు 6 అటు 6 12 అవుతాయి. మామూలు చిన్న సూదికి ఎక్కించుకున్నానండి. మళ్ళీ ఈ పూసలు సూదిలోకి ఎక్కవేమో అనే డౌట్తో చిన్న సూదికి ఎక్కించుకున్నాను. మోడల్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తానండి. కొత్తగా కనిపిస్తుంది కొంచెం, క్రిస్టల్స్తో కదా. మనకి కింద ఒక్కటి బీడే కాబట్టి ఈ కలర్ ఏం పోవు, చాలా బాగుంటుంది, నిండుగా కనిపిస్తుంది శారీకి. ఏం లేదండి, ఇక్కడ ముడేసిన తర్వాత ఇట్లా వస్తుందండి. ముడి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి, మూడేసినాం. ఫస్ట్ ఏమో స్మాల్ బీడ్ తీసుకోండి, తర్వాత క్రిస్టల్ బీడ్ తీసుకోండి, తర్వాత స్మాల్ బీడ్. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇట్లా పైకి అనేసేయండి నీట్గా. పై వరకు అన్న తర్వాత ఇది నామం బీడ్ ఇట్లా తీసుకోండి. ఇట్లా తీసుకుంటే ఇది పైకి ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. తర్వాత స్మాల్ సైజ్ బీడ్ ఒకటి తీసుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం అన్నీ స్ట్రైట్గా తీసుకున్నాం మనం. ఇదొకటి, తర్వాత క్రిస్టల్, ఇదొకటి, మళ్ళీ ఇది, తర్వాత ఇది. ఇప్పుడు ఈ బీడ్ వదిలేసేసి ఇక్కడ నుంచి నీట్గా ఇది కింద టైట్గా పట్టుకోండి. దానిలోకి ఈ సూది పోకుండా నీట్గా పైకి రావడానికి. దానిలో ఆ థ్రెడ్స్లోకి సూది పోయిందనుకో, ఇక్కడ నీట్గా అనేది రాదండి పైకి వచ్చేటప్పుడు. ఈ బీడ్ని పట్టుకొని ఇలా పైకి లాగండి, టైట్గా వచ్చేస్తుంది. ఈ బీడ్ని పట్టుకొని కింద ఇట్లా టైట్గా లాగండి. ఇప్పుడు మళ్ళీ ఒక స్మాల్ సైజ్ బీడు, తర్వాత క్రిస్టలు, మళ్ళీ తర్వాత స్మాల్ సైజ్ బీడు. ఇలా మనం ఎంత లెంత్, దానికి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. ఒక ఫింగర్ కంటే ఎక్కువ పెట్టలేదండి నేను గ్యాప్. మాకు అర్జెంటుగా కావాలన్నారండి, నేను ఇంట్లోనే థ్రెడ్స్ మ్యాచింగ్ చేసేసినాను. పింక్ వేద్దాం అనుకుంటే ఈ పింక్ అంటే పింక్ కాదు, రెడ్ మీద పింక్ వచ్చింది. ఇది పింక్ వేద్దాము కుచ్చుళ్ళు అనుకుంటే నాకు థ్రెడ్స్ అనేది ఇంకా ఇంట్లోనే సరిపోయినాయి. మళ్ళీ బయటికి వెళ్ళాలంటే అర్జెంటుగా కావాలని చెప్పేసి నేను వెళ్ళలేదు. 3 టైమ్స్ వేయండి. ఇట్లా ఏళ్ళు ఇట్లా పెట్టుకొని ఇది ఇట్లా కింద నుంచి వేసేసేయండి. ఇలా సూదిని ఇలా పైనుంచి వచ్చి ఇది ఇట్లా, ఇది కిందికి రావాలి, ఇది పైకి రావాలి, నీట్గా వస్తుంది. మనం అట్లా పట్టుకున్నప్పుడు నీట్గా అనేది ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనకు క్రోషెట్ డిజైన్ లెక్క కనిపిస్తుంది శారీ మొత్తం అంతా. క్రోషెట్తోనే వేసినారేమో ఈ డిజైన్ అన్నట్లు ఉంటుందండి, చాలా బాగుంటుంది. వాళ్ళైనా మన లెక్కనే వేసేది ఏం లేదు, చాలా సింపుల్గా వేస్తారు. ఇలా వస్తుంది. ఇది ఎంత బరువు పెట్టినాను అయినా కానీ కదులుతుంది. మళ్ళీ ఇంకొకటి చూపిస్తానండి. ఇక్కడ ఇది వదిలేసి అంతేనండి. స్కిప్ చేయకుండా నా మోడల్ అనేది చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. చాలా బాగుంటాయండి, మంచి మంచి డిజైన్స్ వేస్తాను. నా ఛానల్ని ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు.
అన్నీ చాలా చాలా సింపుల్గా నీట్గా అన్నీ బాగున్నాయండి. బీడ్స్ కూడా నేను ఇంతకుముందు తెచ్చినటివేనండి, అందుకే ఇంకా అన్నీ ఇంట్లోనే మ్యాచ్ అయినాయని చెప్పేసి ఇంట్లోనే వేసేసాను. దీనికి గ్రీన్కి తోడు మెరూన్ వేసింటే బాగుందేమో అనిపించింది కొన్ని వేసిన తర్వాత, ఇంకేమో వేసేసాను. మెరూన్ కలర్ బీడ్స్ కూడా ఉన్నాయి ఇంట్లో. ఫాస్ట్గా వేయాలన్నప్పుడు కొంచెం ఐడియా తట్టడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది. ఇంతేనండి, శారీ మొత్తం ఒకసారి చూసేసేయండి, చాలా బాగా వచ్చింది. ఇది టైట్గా పట్టుకోవాలండి ఎప్పుడైనా, ఎందుకంటే టైట్గా పట్టుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్. మొత్తం శారీ చూడండి. ఇది జిగ్జాక్ అనేది క్రాస్గా చేశారండి వేరే వాళ్ళు, అందుకని ఇక్కడ కొంచెం క్రాస్ పోయింది, ఇక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం క్రాస్ పోయింది. జిగ్జాక్ అనేది నీట్గా ఉండాలి ఎప్పటికైనా సరే శారీకి. జిగ్జాగ్ నీట్గా లేనప్పుడు మనకు అవి కూడా వంపులు వంపులు తిరుగుతాయి. బాయ్ ఫ్రెండ్స్.